ఇక బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హాట్ కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో పరిస్థితి మారుతుందని ఆయన జోస్యం చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ పరిస్థితే తెలంగాణలో రావచ్చన్న ఆయన తుమ్మితే ఊడిపోయే ముక్కులా కాంగ్రెస్ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. రైతాంగ సంక్షేమంపై కాంగ్రెస్ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు ఎట్లా నిలబెట్టుకుంటారో అది చెప్పండి, దాని మార్గాలు ఏంటో చెప్పండి. కానీ ఇప్పుడు వచ్చేసరికి అమలుకి వచ్చేసరికి ఆంక్షలు షరతులు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈ టెంక నుంచి పోయి పొయ్యిలబడ్డట్టు పరిస్థితి. మీరు చూడండి, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఏం జరుగుతుందో మీరు చూడండి. మేమేం అవసరం లేదు, వాళ్ళ వ్యవహారం చూస్తూ పెడుతుంది. చాలా సుదీర్ఘంగా అధికారానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు అధికారానికి వచ్చేసరికి పట్టపగ్గాలు లేకుండా మంత్రుల భాష అయ్యిందని. మీరు బాధ్యత నిర్వర్తించండి. మీరు అన్ని ఎన్నికల తర్వాత ఇంకా చాలా బయటకు వస్తుంది. హిమాచల్ అవుతుందా, కర్ణాటక అవుతుందా, ఎవరి ప్రమేయం ఉండాల్సి వస్తుంది. ఇవాళ హిమాచల్లో మేంగా చెప్తుంది, వాళ్ళ మంత్రి చెప్తున్నాడు. రేపు అదే పరిస్థితి తెలంగాణ రాదన్నదానికి ఏమి మీకు అనుమానాలు ఉండాల్సి వస్తుంది. వాళ్ళ పరిస్థితి అది. ఢిల్లీలో లేని కాంగ్రెస్ గురించి ఇవాళ తెలంగాణలో ఎంత మొత్తుకుంటే వాళ్ళకు తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా 64 ఉన్నాయి వాళ్ళకు. ఫలితాలు వాళ్ళకు, ప్రజలు ఫలితాలు వాళ్ళకు కళ్ళు తెరిపిస్తాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి, దేశంలో ఏడున్నారు, వాళ్ళు పోటీ చేసే స్థానాలు ఎన్ని గెలుస్తారో. మొన్ననే వాళ్ళకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు, 40 సీట్లు గెలిచినారు. ఇది 100 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. సో వెంకట్, రైతాంగ సంక్షేమంపై కాంగ్రెస్ చర్చకు సిద్ధమా అంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హాట్ కామెంట్స్ చేయడం మనం చూస్తున్నాం. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? గత కొంతకాలం నుంచి బీజేపీ కాంగ్రెస్ పైన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉంది. అది నేతల పైన కావచ్చు, పార్టీ పైన కావచ్చు. ఇప్పుడు తాజాగా మీడియా సమావేశంలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ వచ్చే అంటే దాదాపు 50-60 ఏళ్ళు దేశాన్ని పరిపాలించింది, రైతాంగ సంక్షేమానికి ఎలాంటి నిధులు కేటాయించింది, ఎంత అభివృద్ధి చేసింది సంక్షేమాన్ని, 10 ఏళ్లలో మోడీ వచ్చిన తర్వాత రైతాంగ సంక్షేమానికి ఎంత నిధులు కేటాయించిందో గవర్నమెంట్ చర్చకు రమ్మని లక్ష్మణ్ కాంగ్రెస్ కు సవాల్ విసినటువంటి సందర్భం ఇవాళ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఢిల్లీ వేదికగా రైతులు గత కొంతకాలం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు స్వామినాథన్కి భారతరత్న ఇచ్చారు, అదే స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తుంటే కాల్చి చంపుతున్నటువంటి సిచ్యువేషన్ ఢిల్లీ వేదికగా చూస్తున్నాం. గత కొంతకాలం నుంచి ఇదే అంశంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యలో పెద్ద రగడ జరుగుతూనే ఉంది. విమర్శనాస్త్రాలు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు తాజాగా నేతలు గత 50-60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎంత అభివృద్ధి జరిగింది, 10 ఏళ్లలో మోడీ అభివృద్ధి ఎంత జరిగింది చర్చకు రావాలంటూ కూడా సవాల్ ఇస్తారు. మరి దీనికి కాంగ్రెస్ పార్టీ ఆ సవాల్ని ఏ విధంగా తీసుకుంటుంది, ఏ విధమైనటువంటి జవాబు చెప్తుంది అనేది అయితే ఆసక్తిగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక తాజాగా మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు వ్యతిరేక గాలి వీస్తూ ఉంది. ప్రస్తుతం చూస్తే కనుక హిమాచల్ ప్రదేశ్ లో 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్యసభ సభ్యునికి ఓట్లు వేశారు. అక్కడ బీజేపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా బీజేపీ రాజ్యసభ సభ్యుడు గెలవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. అట్లాంటి అంశాల్లో రాబోయే కాలంలో కూడా హిమాచల్ ప్రదేశ్ లాంటి పరిణామాలే కర్ణాటకలో రావచ్చు, తెలంగాణలో రావచ్చు అంటే కూడా కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది, బీజేపీకి ఎలాంటి సమాధానం చెప్తుంది అనేది అయితే ఆసక్తిగా ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.